అందరికీ నమస్కారం. నా పేరు మర్రెడ్డి శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్ చేత నియమింపబడిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి నేను. మేము సార్ యొక్క ఆదేశాలను అనుసరించి మేము ప్రతినిత్యం కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఫ్లైఓవర్ కావచ్చు, ఇతరత్ర రోడ్లు, ట్రైన్లు, అలాగే గ్రామీణ రోడ్లు, వీటికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ శరవేగంతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దసరా సందర్భంగా పిఠాపురం వాసులందరికీ కూడా ఆ తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని, మీరంతా కుటుంబాలతో మీ పిల్లాపాపలతోటి చాలా ఆనందంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున మీ అందరినీ కూడా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. అదే సందర్భంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో గడుపుతున్న జిల్లా వాణి డిజిటల్ ఛానల్ వారికి నా మనఃపూర్వక అభినందనలు. మీరు నిరంతర అభివృద్ధి చెందుతూ మీ ఛానల్ మరింత పురోగతిని సాధించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితుల త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని డిప్యూటీ సీఎంలు కోరిన కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితుల ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీనిచ్చిన పవన్ కళ్యాణ్. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల మరియు పరిష్కార వేదిక కార్యక్రమాల్లో పాల్గొన్న దినకర్ పుల్కర్. అట్టహాసంగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని ప్రమాణ స్వీకార మహోత్సవం చైర్పర్సన్ గా జనసేన పార్టీకి చెందిన చెల్లుబోయిన ప్రమిళ నాగేశ్వరరావుతో పాటు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న డైరెక్టర్లు. దివ్యాంగుల సామాజిక విద్యా ఉపాధి ఆర్థిక సాధికారత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే జ్యోతుల. జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ చేసిన నెహ్రూ. 32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితుల త్యాగాలు, 24,000 ఎకరాల భూసేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమ కోసం అంతమంది చేసిన త్యాగాన్ని ఎవరూ మర్చిపోకూడదు. వారి త్యాగాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం ప్లాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరితో పాటుగా కార్మిక ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ పరిశ్రమను కాపాడుకునేందుకు కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితులు తెలియజేసిన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆదివారం సాయంత్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన వివిధ కార్మిక సంఘాలు, ఉక్కు పరిరక్షణ సంఘాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కావాలని కోరారు. 12,500 మంది ఉద్యోగులు, 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, వారికి కొద్ది నెలలుగా పలు ఆలవెన్స్లు కూడా అందడం లేదని తెలిపారు. తమ ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్ కోరారు. శ్రీకాకుళం జిల్లాలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సోమవారం శ్రీకాకుళం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించినటువంటి ప్రజా ఫిర్యాదుల మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూ శాఖ నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. భూమి సమస్యలు, రికార్డ్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని పలువురు రైతులు ఫిర్యాదులు ఇచ్చారు. ఇసుక దోపిడీ బహిరంగంగా జరుగుతుందని, దీనివల్ల నదుల పరిధిలో అనేక సమస్యలు, ఇబ్బందులు జరగడానికి ఆస్కారం ఉందని, ఈ దోపిడీని అరికట్టాలని గార్ల ఏచయ్య, కొత్తూరు, ఆమదల వలస మండలాల నుంచి రైతులు ఫిర్యాదులు ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్ల వయసు దాటిన వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ఈ హామీ నిలబెట్టుకోవాలని పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చెప్పారు సార్ ఏంటి? కలగ షుగర్ అంటే పెద్దపాడు స్థలం కలగ షుగర్ Superior X. Superior D section. కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో 5 వార్డులకు గాను జనసేన 3, టీడీపీ 1 గెలుపొందగా ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. సోమవారం నాడు సొసైటీలో పాలకవర్గ నూతన కమిటీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్ గా జనసేన పార్టీకి చెందిన చెల్లిపోయిన ప్రమీల నాగేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన టైల్స్ బాబీ అనే మేలం రామకృష్ణ వైస్ చైర్మన్ గాను ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన దుర్గాప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ చెల్లిపోయిన ప్రమీల నాగేశ్వరరావును, వైస్ చైర్మన్ టైల్స్ బాబీని, ఇతర డైరెక్టర్లు అరిగల ప్రసాదరావు, అద్దంకి వెంకటరమణను జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అభినందించారు. అనంతరం ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కాగా 105 సంవత్సరాల పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ చైర్పర్సన్ కావడం విశేషం. జనసేన నాయకులు సురవరపు సురేష్, పీల శివశంకర్, మార్నేడి రంగబాబు, చెల్లిపోయిన సతీష్, జ్యోతిర సతీష్, ఓదురి నాగేశ్వరరావు, ఓదురి కిషోర్, ఊట నానిబాబు, ఓగెటి మురళి, దేవరపల్లి రామారావు, జవాది ప్రసాద్ తదితరులు గెలుపొందిన వారికి అభినందించారు. చాలా బాగా సభ్యులందరికీ నమస్కారం. నిన్న జరిగిన సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికల్లో 12 మంది పోటీ చేయగా 5గురిని ఎన్నుకున్నట్లుగా డైరెక్టర్లుగా ఎన్నికైనట్లు ప్రకటించడం అయింది. ఆల్రెడీ ప్రకటించినప్పుడు మరొకసారి చెప్తున్నాను. బాలపల్లి రామచంద్ర కుమార్ గారు, చెల్లిపోయిన ప్రమీల గారు, అద్దంకి వెంకటరమణ గారు, అరిగల ప్రసాదరావు గారు, మేళం రామకృష్ణ గారు, ఈ 5గురిని డైరెక్టర్లుగా ఎన్నుకున్నట్టు నిన్న ప్రకటించడం అయింది. ఈరోజు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించడం అయింది. ఈ 5గురి నుంచే ఎన్నుకోబడతారు. ఈ 5గురి నుంచి అధ్యక్ష పదవికి గాను చెల్లిపోయిన ప్రమీల గారు నామినేషన్ వేయగా ఆమెను అరిగల ప్రసాదరావు గారు సపోర్ట్ చేశారు. సెకండరీ కింద మేళం రామకృష్ణ గారు బలపరిచారు. ఉపాధ్యక్ష పదవికి మేళం రామకృష్ణ గారు నామినేషన్ వేయగా వారిని అరిగల ప్రసాదరావు గారు బలపరిచారు. చెల్లిపోయిన ప్రమీల గారు సెకండరీగా బలపరిచారు. ఈ నామినేషన్ పీరియడ్ ముగిసినప్పటికీ
ఓన్లీ ఈ అధ్యక్ష పదవికి గాను చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్ష పదవికి గాను మేళం రామకృష్ణ గారు మాత్రమే నామినేషన్లు వేశారు కనుక మీకు తెలియజేయడం అయింది. అధ్యక్షులుగా చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్షులుగా మేళం రామకృష్ణ గారు. ఓకే సార్. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజు జరిగినటువంటి పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం చైర్మన్, ఉప చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు జరిగింది. దీంట్లో మన చెల్లిపోయిన ప్రమీడ్ గారిని చైర్మన్ గాను, వైస్ చైర్మన్గా మేడం రామకృష్ణ అనేటువంటి టైల్స్ బాబీ గారిని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. 105 సంవత్సరాల చరిత్ర గల ఈ బ్యాంకు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చైర్మన్గా ఎన్నుకోబడ్డం చాలా గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారి మన శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఒక మహిళను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం మన అందరికీ గర్వకారంగా చెప్తున్నాం. దీనికి సహకరించిన ఎన్డీఏ మిత్రులందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమేమైతే గతంలో చెప్పామో, ఇందాక ఎవరో పెద్దలు చెప్తున్నారు, గతంలో బ్యాంకుగా ఉండేది ఇది సొసైటీగా మారింది. దీన్ని తిరిగి బ్యాంకుగా మార్పు చేసి ఈ బ్యాంకుని అన్ని విధాలుగా కూడా ఖాతాదారులకు సహాయకారిగా ఉపయోగకరంగా ఉండే విధంగాను కూడా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గం తీర్చిదిద్దుదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణరావు హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగుల లబ్ధిదారులందరికీ బ్యాటరీ ట్రైసైకిల్స్, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు, సంఖ కర్రలు వంటివి ఉపకరణాలు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య, దొర, ఎస్పీఎస్ అప్పలరాజు, మార్షెట్టి భద్రం, తోట రవి, మండపాక అప్పన్న దొర, పోతుల మోహన్ రావు, చదరం చంటిబాబు, అత్తులూరి నాగబాబు, వమ్మి బిందు మాధవి, అడబల వెంకటేశ్వరరావు, 4 మండలాల సర్పంచ్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సిఆర్ఓ శ్రీరామ్, యువరాజు, ఆలింకోబా, మనోకాస్ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు. సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది. మొన్న 5వ తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. మనం అయితే ఒక నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ. ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది, ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు, ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఇది ఆగస్టు 3వ తారీఖున మనం ఈ పరికరాలన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం. కొలతలు కొలిచారు, ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇవాళ 355 మందికి వివిధ రకాలైనటువంటి పరికరాలని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది. ఈ 355 మంది అంటున్నారు, 418 మందికి ఇస్తామంటున్నారు, 18 పరికరాలు ఇస్తామంటున్నారు అనుకోవచ్చు. ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది, అలాగే కాలు కావాల్సి వస్తుంది,
బండి కావాల్సి వస్తుంది. ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ 538 పరికరాలు రావాలి మనకి. ప్రస్తుతం వచ్చినాయి 418 పరికరాలు వచ్చాయి. మిగిలినవి కూడా ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి. మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్ ద్వారా. సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వచ్చిన వివిధ శాఖల అధికారులు తమ వివరాలు తెలుపుతూ ఎమ్మెల్యేను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడారు. అధికారులందరూ విధి నిర్వహణలో అంకిత భావంతో పారదర్శకంగా పనిచేయాలన్నారు. మేలైన సేవలు అందిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నారు. రెవెన్యూ శాఖలో గతంలో చాలా అవకతవకలు జరిగాయని వాటి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు తమ పంచాయతీల్లో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తేగా స్పందించిన ఎమ్మెల్యే ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతూ ప్రతి సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామానాయుడు, వైఎస్ ఎంపీపీలు చొక్కకుల గోవింద్, చెరగడం ఝాన్సీ లక్ష్మీ, రాణి, ఎంపీ డీఓ పద్మజ, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటాం అంటే ఇవ్వద్దండి. షాపు మనం కూర్చుని మాట్లాడుకుని మనం ప్లాన్ చేద్దాం. గుళ్ళు, బళ్ళు, అది చర్చ్ అవ్వచ్చు, మసీద్ అవ్వచ్చు, రామాలయం అవ్వచ్చు, లేదా శివాలయం అవ్వచ్చు, గుళ్ళు దగ్గర, బళ్ళు దగ్గర, కాలేజీ దగ్గర, ఇలాంటి వాడు కానీ అక్కడే కోరుకుని ఆ పక్కన తాగి రోడ్డు మీద ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు కానీ, బెల్ట్ షాపులు కానీ, ఇతరాత్ర ఏ బెనిఫిట్ కూడా మనం ఎలా చేయం. ఇది మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను. దాన్ని స్ట్రిక్ట్గా మీరు అమలు చేయండి. అయిపోయింది కదండి, కానిస్టేబుల్ కూడా అంతా అయిపోయింది కదా, బాగా పనిచేయాలా. మీకు కొత్త కొద్ది కొత్త ప్లేస్ కాబట్టి ఈ వారం రోజులు గతంలో షాపులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కాంప్లికేటెడ్ ప్లేస్ ఉంది, ఇది ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి వచ్చిన తర్వాత ఇది సిస్టమ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒకసారి కూర్చొని ఈ లోపల తయారు చేసేవాడు. ఇప్పుడు జరుగుతున్న షాపుల్లో ఎక్కడ షాప్ దగ్గర ఎక్కువ సార్లు వచ్చింది ఏంటి అనేది పోలీసు వాళ్ళ సహాయం కూడా తీసుకొని అలాంటి దగ్గర జాగ్రత్తగా ఉంది. ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మండల పరిషత్ అధ్యక్షుల వారిని చేసుకోవాలి. తర్వాత మన మెయిన్ రోడ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే
మీరు సహకరించాలని ఆ యొక్క రోడ్డుకి మీరు నిధులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సభవరం మండలంలోని అక్కడ ఆడిపాక దగ్గర ఒక అమ్మవారు ఉన్నారండి సార్. అమ్మవారు నెల రోజులకు ఒక్కసారి అమ్మవారి జాతర అవుతుంది. ఆ జాతరకైతే సుమారు 10,000 మంది జనాలు వస్తారు. మెయిన్ రోడ్ నుంచి ఆ జాతరకి వెళ్ళే వరకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాగా డ్యామేజ్ అయిపోయింది. గతంలోనే నేను చెప్పినప్పుడు మన వైస్ ఎంపీపీ గారు వైకుంఠరామ్ గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు అమ్మ ఒకసారి ఎంఆర్ఓ గారు చెప్తే రోడ్ గ్రావెల్ రోడ్ వేయడం అవుతుందని అన్నారు. అన్నప్పుడు అప్పుడున్న ఎంఆర్ఓ గారిని అడిగితే మీరు పెట్టించుకొని చేసి ఈరోజు సభవరం మండలంలో మండల సర్వసభ్య సమావేశం జరుపుకున్నాం. సుదీర్ఘంగా 23 డిపార్ట్మెంట్ మీద చర్చ చేశాం. ఏవే పనులు ఉన్నాయి, ఏమేమి పెట్టాలి, ఏ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి, తాగునీరు కానీ సాగునీరు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ పంచాయతీరాజ్ కానీ ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ కానీ ఇలా ఎలక్ట్రికల్ కానీ రెవెన్యూ రిలేటెడ్ కానీ అన్నీ కూడా హెల్త్ కానీ విద్య కానీ అన్నిటి మీద మాట్లాడుకోవడం జరిగింది. నేను మా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకటే కోరా, పార్టీలు అనేది ఏమీ లేకుండా మండల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ పార్టీలు కాదు, తెలిసేవరకే పార్టీలు. ఆ తర్వాత ప్రజలే మనం గుర్తుండాలా, ప్రజల అవసరాలే మనం గుర్తుండాలని చెప్పి అందరినీ కోరటం. మంచి టీం ఉంది, మంచి అధికారులు వచ్చారు, మంచి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మా ఎంపీపీ గారు, నేను, మా వైస్ ఎంపీపీలు కానీ అన్ని పంచాయతీలు ఎంపీటీసీలు సర్పంచులు కానీ అందరూ కూడా చాలా ఒక కుటుంబంలాగా పనిచేస్తే రిజల్ట్ బెటర్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్న వ్యక్తులు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తులు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా రోజుకు 18-20 గంటలు కష్టపడుతూ పనిచేసి ముందుకు పోతున్న వ్యక్తులు. ఈ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కేంద్ర సహకారంతో డబ్బులు తెచ్చుకుని ఫండ్స్ తెచ్చుకుని ముందుకు తీసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్లో చేసిన వాగ్దానాలు కూడా ఒకటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్న పద్ధతులు మనం చూస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా మనం కూడా పనిచేసి ఈ మండలాన్ని నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కూడా కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మర్రెడ్డి శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్ చేత నియమింపబడిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి నేను. మేము సార్ యొక్క ఆదేశాలను అనుసరించి మేము ప్రతినిత్యం కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఫ్లైఓవర్ కావచ్చు, ఇతరత్ర రోడ్లు, డ్రైన్లు, అలాగే గ్రామీణ రోడ్లు, వీరికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ శరవేగంతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దసరా సందర్భంగా పిఠాపురం వాసులందరికీ కూడా ఆ తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని, మీరంతా కుటుంబాలతో మీ పిల్లా పాపలతోటి చాలా ఆనందంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున మీ అందరినీ కూడా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. అదే సందర్భంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో వెలువడుతున్న జిల్లా వాణి డిజిటల్ ఛానల్ వారికి నా మనఃపూర్వక అభినందనలు. మీరు నిరంతర అభివృద్ధి చెందుతూ మీ ఛానల్ మరింత పురోగతిని సాధించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఈరోజు సారవకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులు శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఒగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలకు అతీతంగా పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క సభ్యులు పంచాయతీ వ్యవస్థ పనితీరు తెలుసుకోవాలని, పంచాయతీ నిర్వహణ గురించి అవగాహన కల్పించుకోవాలని, వీటి పట్ల అవగాహన పెంపొందించుకునేందుకు ఇది సరైన వేదిక అని ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి అవగాహనతో పంచాయతీలో సభ్యుల ప్రమేయం పెరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గారు మరియు ఎంపీడీఓ, ఎంపీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేవలం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వరకే ఉత్సాహం చూపిస్తారు. తరువాత పాలనలో వాళ్ళ తాలూగా భాగస్వామ్యం ఉండడం లేదు. వాళ్ళ భాగస్వామ్యం ఉన్నప్పుడే తప్పనిసరిగా పంచాయతీలు ప్రగతి పథంలో అభివృద్ధిలో ముందుకెళ్తాదనే ఈవేళ ఆలోచనతో ఈ
ట్రైనింగ్ క్లాసులు పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధికారత కావాలంటే వార్డు సభ్యులు కలిపి గ్రామ పంచాయతీలో భాగస్వాములు అవ్వాలి. వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు ఏదైతే గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం జరుగుతుందో ఆ సమావేశంలో చర్చించాలి. మురుగు కాలువలు బాగులేవు, దాన్ని ఎలాగ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయాలి, నీ తాలూకు పాత్ర ఏమిటి అంటే జనరల్గా ఏంటంటే మా ప్రెసిడెంట్ చేయలేదు కానీ అందులో భాగమే నువ్వు, ఆ పంచాయతీలో భాగమే నువ్వు. నీ వార్డులో ఉండే సమస్యలు నువ్వు గుర్తించి ఆ కార్యక్రమాలు చేయడంలో నువ్వు భాగస్వాములు అవ్వాలి. లేకపోతే మా వార్డులో లైట్ వెలగలేదు, ఆ లైటు ఎందుకు పోయింది, ఏమిటి దాని మెయింటెనెన్స్ ఏమిటంది పంచాయతీ సంబంధించిన అధికారుల దృష్టిలో కానీ పంచాయతీ అధ్యక్షుల దృష్టిలో కానీ కాకపోతే గ్రామ సభలో కానీ లేకపోతే మీ పంచాయతీ బోర్డు మీటింగ్లు కానీ తెలియజేస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే ఏ ఆలోచనతో ఇవాళ వార్డు సభ్యులు ఎన్నుకోబడ్డారో ఆ ఆలోచనని చట్టపరిధిగా మీకు కలిపి ఉండే ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కులను ఉపయోగించుకుంటూ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడానికి గ్రామ పంచాయతీ అధ్యక్షుడికి సహాయకారిగా ఉంటూ మీ పరిధిలో మీరు కార్యక్రమాలు చేసినప్పుడే గ్రామాన్ని పారిశుద్ధ్యం ఉంచడం కానీ లేకపోతే తాగునీరు సమస్య పరిష్కరించడంలో కానీ ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నప్పుడు పరిష్కరించడం కానీ ఇటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు మనం కల్పించినప్పుడే పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మనం సాధిస్తాం. అటువంటి దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. మనం ఎవరి మీద నెట్టడం కాదు, మనం కలిపి అందులో భాగం. పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచినాడంటే వార్డు సభ్యుల వల్లే గెలుస్తాడు. సరైన వార్డు సభ్యుల పోటీలు మనం పెట్టుకున్నప్పుడే ఆ వార్డు సభ్యుల త్వరగా మరి స్ట్రెంగ్తే పంచాయతీ ప్రెసిడెంట్ స్ట్రెంగ్త్. అయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత పంచాయతీ ఏమైందో మనకు అక్కర్లేదు, వార్డు మెంబర్ అయిపోయాం. ఆ వేళ వరకే ఆ పువ్వుల దాంట్లో కాకపోతే ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ కార్యాలయ పరిధిలోని 16 వైన్ షాపులకు గాను ఇప్పటివరకు 75 ఆఫ్లైన్ దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ సిఐ బంగారాజు తెలిపారు. తమ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పెనుగంచిపోలు 5, చంద్రలపాడు 3, నందిగామ నగర పంచాయతీ మండలానికి 8 వైన్ షాపులుగా నోటిఫై చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని సిఐ తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా నందిగామ సర్కిల్ ప్రొబేషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోకి సంబంధించి 16 షాపులు నోటిఫై అయినాయండి. ఈ 16 షాపులకు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల ద్వారా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ నోటిఫికేషన్ 9వ తారీఖు లాస్ట్ డేటు, 9వ తారీఖు లాస్ట్ 5 గంటల వరకు గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి వెబ్సైట్ పనిచేస్తుంది. 5 గంటలకే వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత వచ్చిన అప్లికేషన్ స్వీకరించబడవని అన్నారు. తర్వాత దీనికి సంబంధించి ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లు ఎన్ని పడినాయి ఏంటనేది ఎవరికి అది బయటికి వెల్లడి కావడం లేదు. ఆఫ్లైన్లో వచ్చినవి మాత్రం మా దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికి సంబంధించి 75 అప్లికేషన్లు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 16 షాపులకి అప్లికేషన్ రావడం అయితే జరిగింది. ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ మేము పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పెనుగంచిప్రోలు మండలానికి 5 షాపులు అండి. తర్వాత చంద్రలపాడు మండలం సంబంధించి 3 షాపులు, నందిగామ మండలం ప్లస్ నగర పంచాయతీకి సంబంధించి 8 షాపులు. నందిగామ మండలం మాత్రమే అయితే 2 షాపులు, నందిగామ నగర పంచాయతీ పరిధిలో 6 షాపులని నోటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్. అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పీఠాపురం పాదగయ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. శరన్నవరాత్రుల భాగంగా 5వ రోజున రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. 10వ శక్తి పీఠంగా పూజలు అందుకుంటున్న పూర్ణాహుతిగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజరాజేశ్వరి అమ్మవారిని పురోహితిగా అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. దత్తాత్రేయ స్వామిని, కుకుటేశ్వర స్వామివారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని పురోహితిగా అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితిగా అమ్మవారికి అనంతరం వేద పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కాగా పెద్దపురం ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పీఠాపురం పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. పురోహితిగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో విశ్వనాథరాజు, కొండపూడి ప్రకాష్, అలవరపు నగేష్, కోల బంగారుబాబు, పిల్లి చిన్న, అడ్డూరి శ్రీనివాస్, కర్ణాసుల రాజా,
రావుల రమేష్, రాజు, మట్ట గణేష్, గుత్తుతి విజయేంద్ర తదితరి కార్యకర్తలు పాల్గొన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా మరి వెంకటేశ్వర వారి ఆలయంలో కొద్దిగా రాజరాజేశ్వరి అమ్మవారి ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు కుటుంబ సమేతంగా నేను మా లీడర్స్ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆలయ ఈవో గారు మరి తలుపులమ్మ గుడి చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. దీనికి ఇదివరకు నేను 2,70,00,000 రూపాయలతో నిధులు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం. ఇంకా అర్చకా క్వార్టర్స్ పనులు పూర్తవలేదు. అలాగే ఇక్కడ చండీయాగం, పేదవాళ్ళకి చండీయాగం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజుని 100 రూపాయల టికెట్తో చండీయాగం కూడా పెట్టించడం జరిగింది. అలాగే స్వామివారి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని చెప్పి నా టైంలోనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేది. ఏది ఏమైనా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజక ప్రజలందరికీ ఉండాలని రాబోయే రోజుల్లో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజంలో కళ్యాణ్ గారు మేము పెట్టి ఇక్కడున్న దేవాలయాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. పాతపట్నం మండలం సిద్ది గ్రామంలో మాజీ సైనికులకు ఘన సత్కారం ఆజాద్ యూత్ అసోసియేషన్ సుబేదార్ మేజర్ చిన్నెల పాపారావు అధ్యక్షతన నిర్వహించిన విశ్రాంత సైనికుల సన్మాన సభకు ముఖ్య అతిథిగా పాతపట్నం మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు టెంకాల రామారావు హాజరయ్యారు. సిద్ది గ్రామం నుండి భారత ఆర్మీలో టెక్నికల్ విభాగంలో సేవలు అందించిన సుబేదార్ లాల్ కిరణ్ 2024 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యి 28 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. హవాల్దార్ రావాడ శ్యామ్ సుందర్ భారత ఆర్మీలో సిగ్నల్ విభాగంలో 22 ఏళ్లు సేవలు అందించి ఫిబ్రవరి 2024లో పదవి విరమణ చేశారు. అలాగే హవాల్దార్ బుజ్జ శంకర్ 21 ఏళ్ల సేవలు అందించి ఫిబ్రవరి 2024లో పదవి విరమణ చేసిన ఈ ముగ్గురికి ఘనంగా సత్కరించి సన్మానించి మెమంటోలు అందించారు. ఈ సందర్భంగా ఆజాద్ యూత్ అసోసియేషన్ సభ్యుడు మాట్లాడారు. ఒక సగటు మనిషి తన ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చే కుటుంబ సభ్యులతో సహా ఆనందంగా గడిపి హాయిగా నిద్రపోతారు. కానీ ఆర్మీలో పనిచేసిన సైనికుడు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఈ దేశ పౌరుల ప్రాణ రక్షణకు తన ప్రాణాలను లెక్క చేయకుండా మనమందరం హాయిగా నిద్రపోవడానికి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి -24 డిగ్రీల గడ్డకట్టిన మంచులో అలాగే 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో వారు సేవలు అందిస్తూ వారి ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ పౌరుల కోసం పనిచేస్తున్న అలాంటి సైనికులకు మనం సత్కరించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు ఆజాద్ యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ మనం ఏం చేద్దాం, కన్నన్ సభకు పిలిచాం. ఆ వేళ ఒక 50 మంది వరకు వచ్చారు. మీరు వచ్చారు కదా. ఎస్, ఈ అందరికీ కబుర్లు అప్పుడు ఇది ఫోన్లు ఎట్లేవు, నోటీసులు కూడా మేము వేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వడం. అయితే చాలా కష్టపడి తిరిగి వచ్చాక అక్కడ మీటింగ్ పెట్టి అందరం నిర్ణయం తీసుకున్నాం. ఓకే అక్కడ మీటింగ్ 2 సార్లు పెట్టాం. ఇంకా మరి మీటింగ్ పెడితే ఎక్కడ పెడతాం, నాకు ఇంకొక ఐడియా వచ్చిందన్నమాట. దీనికి మనం స్థలం ఒకటి మనం సంపాదించాలి, ఎక్వైర్ చేయాలి అనుకుని నేను కర్నూలు సాబ్కి అప్పుడు ల్యాండ్ లైన్ మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది, ఆయన ఇంటికి ఫోన్ చేశాను.
సరే ఇక్కడ అనుకుంటున్నాం సార్, రోజు మీటింగ్ ప్రతి నెల ఎవరింట్లో పెడతాము, ఈవేళ వాళ్ళు కాదు రేపు నా మీద ఫ్లో వేస్తారు, ఇచ్చేస్తారు, అక్కడ పెడతాం సార్. అయితే నేను ఈ ఎంఆర్ఓకి నేను వెళ్ళి కలుస్తాను. ఎంఆర్ఓ వెంకట్రావు గారు అని ఉంటుంది ఇక్కడ 2008-9లో నాకు. అయితే వెళ్ళాక ఆయన ఏంటంటే చాలా కష్టం సార్ అన్నారు. చాలా కష్టము, ఇప్పుడు ఏంటంటే చిన్న గాంధీ విగ్రహానికి నేను అక్కడ చోటించానని నా మీద దండెత్తారు ఇక్కడ ఎమ్మెల్యే మోహన్ రావు గారు. అయితే దండెత్తారు, మీరు 5 సెంట్లు అడుగుతున్నారు అన్నారు ఆయన. అయితే సరే సార్ మీరు అన్నారు, దీనికి ఏంటంటే దాన్ని మాకు దారి చూపించండి, మేము దాంట్లో వెళ్ళడానికి రెడీగా ఉన్నాను నేను అన్నాను. అయితే మీరు సైనిక సహోదరులకి ఆజాద్ యూత్కి నా నమస్కారం. 2003 ఆర్మీ ఆర్టిలరీ జాయిన్ అయ్యాను. తర్వాత 21 ఇయర్స్ ఆర్టిలరీలో జాబ్ చేశాను. 12 ఇయర్స్ ఓన్లీ గేమ్స్లో ఉన్నాను. క్రాస్ కంట్రీ అని, కబడ్డీ అని, ఆ ఇప్పటికీ ఇప్పుడు నాకు కొట్టింది. ఓకేనా? అయితే ఎటువంటి పరిస్థితుల్లో యూత్ మన ఈ ఇబ్బందులో మనం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఏదైనా నాకు కొంచెం ప్రాబ్లం వల్ల నేను ఎక్కువ మాట్లాడడానికి నాకు ఇబ్బంది అవుతుంది. ఓకేనా? నా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా, మాటల్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా కొంచెం నేను క్షమించగలగాలని నాకు ఇన్వైట్ చేస్తున్నాను. గౌరవం మధ్య చేస్తే గౌరవంగా ఉంటుందని అనుకున్నాం. కానీ మరి కొన్ని ప్రకృతి అనివార్య కారణాల వల్ల దురదృష్టం ఉంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇట్లా లోపల జరగడం. కొంతమంది విలేజర్స్ మధ్య జరుగుంటే బాగున్నాం. అలాగే మనము ఈరోజు ఆర్మీ ఇంతకుముందు రూల్స్ వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉంది. అగ్నిపత్ స్కీమ్ ఏదో వచ్చింది. మనకన్నా మన ఆసీన్లో అయినటువంటి మన సోల్జర్స్కే బాగా తెలుసు. 4 years అని చెప్పి యూత్ కూడా దాన్ని ఆర్మీలాగా ఫీల్ అవ్వకుండా, వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండిపోవడమే బెస్ట్ అని ఇప్పుడు కొంతవరకు ఆర్మీ మీద నమ్మకం సన్నగిలింది. అంటే పవర్ మీద కాదు, వెళ్ళడానికి కొంత విముఖత అనేది ఉంది. అలా కాకుండా యూత్ కూడా తప్పకుండా దానికోసం ప్రయత్నించి, ఇంతకుముందు యాక్చువల్లీ చాలామంది రన్నింగ్ చేస్తూ ఉండేవాళ్ళు మన గ్రౌండ్లో అవ్వచ్చు. ఆర్మీకి వెళ్ళడం కోసం ఆర్మీ అంటే 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి రన్నింగ్ చేస్తుండేవాళ్ళు. ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా అలా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు ఏమైందంటే ఆ స్కీమ్ వల్ల కొంతవరకు వెనకడుగు చేస్తున్నారు. అలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో కూడా నేను జాయిన్ అయిన తర్వాత 2 సార్లు వెళ్ళాను. నాకు ఎలాగైపోయిందంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర కొద్దిగా బాడన్ హెవీ అయిపోయింది. మా పాప డెలివరీ, 2 మనము చిన్నోళ్ళు, ఒక లట్ వెళ్తే ఒక లిట్ వెళ్తే ఒక షిఫ్టింగ్ అవుతుంది అన్నమాట. కాబట్టి నేను ఎక్కడికి అటెండ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. అంతేగాని వాలంటీర్గా ఏ పనైనా చేయడానికి నేను ఆల్వేస్ వాలంటీర్గా ఉంటుంది. అదేం ప్రాబ్లం లేదు. ఏదో ఫైనాన్షియల్ ఆర్ మ్యాన్ పవర్, ఈ రెండింటికి ఏదైనా సరే కోఆపరేట్ చేయడానికి నేను రెడీగా ఉంటుంది. ఏ విషయమైనా చేయడానికి కానీ, ఏ పని చేయడానికి కానీ, సహకరించడానికి కానీ అన్నిటికీ రెడీగా ఉంటుంది. ఆజాద్ యూత్ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మాలాంటి కూడా ఇంక్లూడ్ చేయండి. ఎవరికి ఏవో ఫండ్స్ ఇస్తారు, ఇచ్చినప్పుడు మాకు చెప్తే మీరు 10,000 ఇస్తే మేము 2,000 ఇస్తాం. మమ్మల్ని ఇంక్లూడ్ చేసి గ్రూప్లో పెడితే ఏదో మాకు తగ్గ సహాయం మేము చేయగలుగుతాం. ఎంతో ఒక ఇది నా బయోడేటా. థ్యాంక్ యూ. అనకపల్లిలో దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాల దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి 9 విగ్రహమూర్తుల్ని తయారు చేసి పూజించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు శాస్త్రీయ నృత్యంతో అలరించారు. విద్యార్థులు నవదుర్గల అవతారాల్లో మహిషాసుర వధించు వృత్తాంతంని చాలా అద్భుతంగా నృత్యం ద్వారా చూపించారు. ఉత్తరాదిన ప్రాచుర్యం పొందిన గర్భనాట్యాన్ని కూడా విద్యార్థులు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తమ కళాశాలలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్సిసి కోఆర్డినేటర్ షబీనా, డిఎన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఈశ్వర్రావు గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ కృష్ణనాగ్, వివిధ ఇంజనీరింగ్ విభాగ అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితుల త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఆదుకోవాలని డిప్యూటీ సీఎంను కోరిన కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితుల ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీనిచ్చిన పవన్ కళ్యాణ్. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల మరియు పరిష్కార వేదిక కార్యక్రమాల్లో పాల్గొన్న దినకర్ పుల్కర్. అట్టహాసంగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని ప్రమాణ స్వీకార మహోత్సవం చైర్పర్సన్ గా జనసేన పార్టీకి చెందిన చెల్లుబోయిన ప్రమిళ నాగేశ్వరరావుతో పాటు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న డైరెక్టర్లు. దివ్యాంగుల సామాజిక విద్యా ఉపాధి ఆర్థిక సాధికారత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే జ్యోతుల. జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ చేసిన నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్. అందరికీ నమస్కారం. నా పేరు మర్రెడ్డి శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్ చేత నియమింపబడిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి నేను. మేము సార్ యొక్క ఆదేశాలను అనుసరించి మేము ప్రతినిత్యం కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఫ్లైఓవర్ కావచ్చు, ఇతరత్ర రోడ్లు, ట్రైన్లు, అలాగే గ్రామీణ రోడ్లు, వీటికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ శరవేగంతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దసరా సందర్భంగా పిఠాపురం వాసులందరికీ కూడా ఆ తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని, మీరంతా కుటుంబాలతో మీ పిల్లా పాపలతోటి చాలా ఆనందంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున మీ అందరినీ కూడా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. అదే సందర్భంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో వెలువడుతున్న జిల్లా వాణి డిజిటల్ ఛానల్ వారికి నా మనఃపూర్వక అభినందనలు. మీరు నిరంతర అభివృద్ధి చెందుతూ మీ ఛానల్ మరింత పురోగతిని సాధించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.